హలో ఎవ్రీవన్, నేను మీ నవనిత. వెల్కమ్ టు అవర్ ఛానల్ కుకింగ్ పాట్. ఈరోజు మనము స్వీట్ డిష్ పాయసం చేసుకుందాము. దానికి ముందుగా కావాల్సినవి వాటిని తయారు చేసే విధానం నేను ఇక్కడ చూపిస్తున్నానండి. తను మా అత్తమ్మ, తన ఏజ్ వచ్చేసి 90+ ఉంటుంది. అయితే ఇక్కడ చిట్మిల్లు చేస్తుందండి. మా సైడ్ బొట్మిళ్ళ పాయసం అని కూడా అంటారు. బొట్మిల్లు ఇప్పుడు చేసేది తను. సో ఫస్ట్ ఇక్కడ కొర్ర బియ్యం తీసుకుంది కొన్ని, ఒక గుప్పెడని తీసుకొని తర్వాత అందులోకి కొన్ని వాటర్ వేసి ఈ విధంగా ఫింగర్ టిప్స్తో మాత్రమే తను కలుపుతూ ఉంటుందండి. ఇలా కొర్రలో కొన్ని వాటర్ వేసుకొని తర్వాత పొడిపిండి ఇందులో వేసి ఈ విధంగా కలుపుతూ ఉంటుందండి. మొత్తం మీద ఓన్లీ ఫింగర్ టిప్స్ని లైట్గా వాటిపైన ఇలా రోల్ చేయాలంట. ఇవి చేయడానికి పిండిని గోధుమలని పట్టించేటప్పుడు వాళ్ళకి చెప్పాలండి, మిల్లు ఆడించే వాళ్ళకి. ఇలా చిట్మిల్లు లేదా బొట్మిల్లు చేయడానికి అంటే వాళ్ళు కొంచెం బరకగా పడతారు. పిండి మనం తినే అంత స్మూత్గా ఉండొద్దు, మనం చపాతీ చేసుకోవడానికి పట్టించుకున్నట్టుగా పట్టించుకోవద్దు. మిల్లు ఆడించేటప్పుడు మాత్రం కొంచెం బరకగానే పట్టించాలి. అది పిండి కొంచెం రఫ్గా ఉంటే ఈ విధంగా ఇందులో ఈ కొర్ర బియ్యంలో ఇలా పొడి పిండి వేసేసరికి ఇలా ఈజీగా ఫింగర్ టిప్స్ పైననే అవి బాల్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయండి, మనం ఇలా తిప్పుతా కొద్దీ. సో వీటిని మా సైడ్ మాత్రం పెళ్ళిళ్ళలో చేస్తారు. పెళ్ళికి ముందు రోజు పందిరి వేస్తారు కదా, ఆ టైంలో పందిరి వేసిన రోజు వీటితో పాయసం చేసి పందిరి వేయడానికి వచ్చిన వాళ్ళకి, అక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ తినిపిస్తామండి. సో మీ సైడ్ వీటిని ఏమంటారో నాకు కామెంట్లో చెప్పండి. జనరల్గా వీటిని సమ్మర్లో కూడా ఈ విధంగా అన్నీ చేసి ఎండలో ఆరబెట్టి ఒక 2-3 డేస్ ఎండలో ఆరబెట్టిన తర్వాత ఒక డబ్బాలో వేసి స్టోర్ చేసుకుంటామండి. వాటిని అవి 1 ఇయర్ వరకు స్టోర్ అలాగే ఉంటాయి. ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు వాటిని తీసుకొని పాయసం చేసుకొని తింటాము. వింటర్లో కానీ వర్షాకాలంలో కానీ అలా స్టోర్ కూడా ఉంటాయి, 1 ఇయర్ వరకు నిల్వ ఉంటాయి. నేను ఇక్కడ చూపిస్తున్నాను కదండి, ఇవి మీడియం సైజువి. ఇందులో సైజుల వారీగా వాటిని మళ్ళీ వేరియేట్ చేస్తుంది మా అత్తమ్మ. ఇవేమో కొంచెం బిగ్ సైజు, అక్కడక్కడ లావుగా ఉన్న వాటిని అలా చేత్తో తుంచి చిన్నగా చేసేస్తుంది. సో ఇందులో మాత్రం 3 రకాలు ఉన్నాయన్నమాట: మీడియం సైజు, బిగ్ సైజు అండ్ స్మాల్ సైజు. వాటన్నిటిని మరలా ఒకసారి ఒక 2-3 టైమ్స్ ఈ విధంగా అనేసరికి ఎక్కువ చిన్నగా ఉన్నాయనేది మీడియం సైజుకి మారిపోతాయి అన్నమాట. ఇవి చేస్తూ ఉంటే నేను మా అత్తమ్మని అడిగానండి, నాకు నేర్పిస్తావా అత్తమ్మ ఇవి చేయడము అంటే, తను ఒకటే మాట అనిందండి సింపుల్గా, ఇప్పటి వాళ్ళకు మీకు ఓపికలు ఉండవమ్మా, అంత ఈజీ కాదు, ఇది చేస్తూ చేస్తూ ఉంటే వస్తుంది అని చెప్పింది. అది వాస్తవమే కదండి. మా ఫ్యామిలీలో తనకున్న ఎనర్జీ లెవెల్స్ మాకెవ్వరికీ లేవండి. ఇప్పటికీ ఎంత ఓపికతోని మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అంతే యాక్టివ్, అంతే ఫిట్గా ఉంటుందండి. పొలం పనులు చేస్తుంది, ఇంటి పని, వంట పని, వాట్ నాట్ ఎవ్రీథింగ్ అన్నీ చేయడానికి ట్రై చేస్తుంది కూడా అండి. మేము ఇవి ఈవినింగ్ టైంలో చేసామండి. చేసి నైట్కు ఇందులోనే ఫ్యాన్ కింద ఈ విధంగా ఆరబెట్టాము. నెక్స్ట్ డే మార్నింగ్ వీటిని పాయసం చేసామండి. మార్నింగ్ చూస్తే ఈ విధంగా కొంచెం పొడి పొడిగా డ్రైగా ఉన్నాయి. ఇప్పుడు పాయసం చేసే విధానం చూసుకుందామండి. ముందుగా సోంపుని ఈ విధంగా కొంచెం పచ్చి సోంపు తీసుకొని కచ్చా పచ్చాగా ఇలా కొట్టి పక్కన పెట్టుకుంటుందండి. తర్వాత ఏంటంటే వీటిని ఈ విధంగా మరలా ఒకసారి చాటలో వేసుకొని చెరిగి పక్కన పెట్టిందండి. తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ పైన పాత్ర పెట్టేసి ఈ విధంగా వాటర్ వేసుకుంటున్నాము. వాటర్ ఏంటంటే ఒక 1/2 కేజీ ఇవి బొట్మిల్లు ఉంటే ఒక 1.5 లీటర్ 2 లీటర్స్ వరకు వాటర్ వేసుకుంటున్నామండి. అక్కడ ఆ వాటర్ బాయిల్ అయ్యేలోపు తను మరలా ఒకసారి ఇలా చాటలో వేసుకొని ఈ విధంగా చెరిగి పెడుతుందండి. వీటిని మీకు ఇక్కడ చూపిస్తున్న డిష్లో ఇన్ని మాత్రం మేము ఇప్పుడు వాడుకుంటున్నాము. వాటిని తీసుకెళ్ళి డైరెక్ట్గా వేడైన వాటర్లో వేసేసింది. అలా వేసి ఓసారి స్పూన్తో మనము కలిపేసుకోవాలి, లేదంటే కొంచెం అడుగంటే ఛాన్స్ ఉంటుంది. చిన్న గరిటె తీసుకొని నేను ఈ విధంగా ఓసారి కలిపి పక్కన పెట్టేస్తాను. తర్వాత ఏంటంటే ఒకసారి ఇలా పొంగు వచ్చేదాకా వాటిని ఉడికించాలండి. ఏంటంటే లోపల అక్కడక్కడ కొర్ర బియ్యం ఉంటాయి కాబట్టి కొంచెం ఉడకడానికి టైం పడుతుంది. ఓసారి స్పూన్ సహాయంతో ఈ విధంగా తీసుకొని చెక్ చేసుకోవాలండి అవి ఎంతవరకు ఉడికాయి అనేది. ఇక్కడ స్పూన్ తీసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చెక్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసి చూస్తే మొత్తము ఇలా వస్తుందా లేదా అనేది చూడాలండి. ఇది ఇంకొంచెం టైం పడుతుంది. ఒక 50% వరకు ఉడికింది.
ఇలాంటి టైంలో మనం పక్కన బెల్లం రెడీ చేసుకోవాలండి. ఇప్పుడు మా అత్తమ్మ ఇందులోకి ఎండు కొబ్బరి ముక్కలు వేస్తుంది. అవి పచ్చిగానే వేసిందండి. మనము కాస్త రోస్ట్ చేసి కూడా వేసుకోవచ్చు. తర్వాత బెల్లం వేస్తున్నామండి. ఇక్కడ ఎలాంటి షుగర్ వాడట్లేదు. నేను ఈ బెల్లము కలగూర గంప ఛానల్ నుంచి తెప్పించానండి. ఆర్గానిక్ బెల్లము. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇది ఎలాంటి ప్రమోషనల్ వీడియో కాదండి. నేను వాడేది మీకు జస్ట్ చెప్తున్నాను అంతే. బెల్లం ఇష్టం లేని వాళ్ళు షుగర్ కూడా వేసుకోవచ్చండి. బెల్లం వేసిన దగ్గర నుంచి కాస్త కలుపుతూ ఉండాలండి. ఎందుకంటే అడుగంటిపోతుందంట. ఇక్కడ అత్తమ్మ చెప్పింది. తను అలాగే నిల్చొని అది అయ్యేదాకా కలుపుతూ ఉంది. ఈ విధంగా మొత్తానికి బెల్లం అంతా మెల్ట్ అయిపోతుందండి. బెల్లం మెల్ట్ అయ్యే కొద్దీ ఇదేంటంటే ఎక్కువగా లిక్విడ్ అయితుందండి. అంటే ఇలా లూజ్‌గా అనిపిస్తుంది. ఇది మనకు దీన్ని థిక్‌నెస్ పెంచడానికి మా అత్తమ్మ ఏం చేసిందంటే సెపరేట్‌గా ఒక చిన్న బౌల్‌లో గోధుమ పిండి తీసుకొని వాటర్ ఏసి మామూలుగా కలిపి పెట్టిందండి. అలా బెల్లం కరిగిపోయిన తర్వాత ఇందాక ఫస్ట్ స్టార్టింగ్‌లో నేను చూయించాను గదండీ! పచ్చి సోంపు కచ్చా పచ్చాగా కొట్టి పెట్టుకుందని. నియర్లీ ఇది ఒక 2 స్పూన్స్ ఫుల్ వరకు ఉంటుందండి. ఒక 1 ½ లీటర్ వాటరు, ఒక కేజీ చిట్ మిల్లుకు ఒక 2 స్పూన్స్ సోంపు వాడుతుందండి అత్తమ్మ. నేను ఇక్కడ క్వాంటిటీ చెప్తున్నాను. తర్వాత ఈ విధంగా మరలా ఒకసారి కలిపి పెట్టేసుకోవాలి. ఇలా ఇందాక చెప్పాను కదా నేను కొంచెం వాటర్ ఏసి గోధుమ పిండి కలిపి పెట్టింది థిక్‌నెస్ పెంచడానికి అని. ఈ టైంలో సోంపు వేసిన తర్వాత ఇది వేసి ఒక 3, 4 మినిట్స్ అలా ఒక బాయిల్ రానివ్వాలండి కొంచెం ఉడికేదాకా. అంతే వేడి వేడి పాయసం రెడీ. ఈ పాయసం ఇంకా సర్వింగ్ బౌల్‌లోకి సర్వ్ చేసుకొని తినడమేనండి. నేనిక్కడ మా అత్తమ్మకి నా వీడియో గనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అని చెప్పమంటే ఈ విధంగా చూయిస్తుందండి తను.